వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే రాష్ట్రంలో సంచలనమైన వార్త మన అందరికీ తెలిసిందే. ఇది గత 16 రోజుల నుంచి కూడా ఇక్కడ గుమ్మడిదల దగ్గర ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటున్నారు. అంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ అద్దు అని చెప్పేసి పారానగర్ నివాసులు, లక్ష్మీపూర్ నివాసులు వీళ్ళందరూ చాలామంది ఇక్కడ వందలాది మంది ఇక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతుంది. గత 16వ రోజు ఈరోజు ఇప్పుడు మనల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు ఇక్కడ కూర్చునవలసి వస్తుంది, ప్రభుత్వం ఎందుకు అంటే ఈ ఫారెస్ట్ మీద ఎందుకు ప్రభుత్వం కన్నేసింది అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎందుకు మరి ఇట్లా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇంత గోసపెడుతుంది? ప్రభుత్వాలు ఇక్కడ పచ్చటి పొలాలు, పంట పొలాలు, రైతు కుటుంబాలు, రైతు గ్రామం, మన హైదరాబాద్కి కావాల్సినటువంటి కూరగాయలలో 50% ఈ గుమ్మడిదల ప్రాంతం నుంచి వెళ్తుంది. మరి ఇట్లాంటి ప్రాంతంలో వ్యవసాయం చేసుకొని ఉందామనుకుని పచ్చటి వాతావరణాన్ని ఖరాబ్ చేయడానికి డంప్ యార్డ్ని జిహెచ్ఎంసీ గానే కాదు, మాది జిహెచ్ఎంసీ లెవెల్లో ఉన్నటువంటి చెత్తను అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ యార్డ్ పెట్టడం అనేటటువంటిది చాలా ఖండించాల్సినటువంటి విషయం. మరి ఇక్కడ పక్కనే అర్బన్ ఫారెస్ట్ ఉంది. మరి అది రూల్స్ ప్రకారం అర్బన్ ఫారెస్ట్ పక్కన అసలు డంప్ యార్డ్ పెట్టొద్దు. మరి అట్లాంటి ప్రాంతంని అడవి, అక్కడ వన్య జింకలు ఉంటాయి, ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, మరి ఎన్నో రకాలైనటువంటి కోతులు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నటువంటి స్వతహాగా అందులో జీవధార అయినటువంటి ఒక నది కూడా ఉంది అడవిలో. అట్లాంటి వాతావరణాన్ని ఈ ఖరాబ్ చేయడానికి డంప్ యార్డ్ పెట్టడం వల్ల మొత్తం అడవే నాశనం అయిపోతుంది. మరి ఇక్కడ వ్యవసాయాలు చేసుకోలేకపోతాం. ఆ వాసనను పీల్చుకుంటూ వ్యవసాయాలు చేయకుండా అందరు పారిపోయేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఇది నిర్దాక్షిణ్యంగా ఖండిస్తున్నాం. ఇది రోజు 16వ రోజు పెద్ద ఎత్తున మహిళలు, రాజకీయ నాయకులకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక జేఎస్ఐ, ఒకరోజు బర్ల ర్యాలీ, ఒకరోజు గొర్రెల ర్యాలీ, మరి ఇట్లా ప్రతిరోజు ఆటోల ర్యాలీ, ట్రాక్టర్ల ర్యాలీ. ఇది వ్యవసాయ గ్రామం కాబట్టి చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. ఈరోజు వర్తక సంఘం అధ్యక్షుడి ఆధ్వర్యంలో, ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో, మా వర్తక సంఘం అధ్యక్షుడు, మేము కార్యవర్గం అంతా కూడా టోటల్గా మండల్ వ్యాప్తంగా దుకాణాలన్నీ బంద్ చేసి ఈరోజు మేము 16వ రోజు దీక్షలో కూర్చోవడం జరిగింది. అంటే ఇప్పుడు కేవలం ఎన్ని గ్రామాలకు ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఈ మండల్లో? చుట్టుపక్కల 15 గ్రామాలు ఉన్నాయి మండల్ మొత్తానికి. అది భూగర్భ జలాలు కలుషితం అయిపోయి, వాయు కాలుష్యం అయిపోయి, వాతావరణ కాలుష్యం అయిపోయి మనకి ఇక్కడ 15 గ్రామాలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. చెప్పండి అన్న, ఈ దీక్ష ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? ఈరోజు ఓన్లీ గుమ్మడిదల మండల్ షాప్స్ మొత్తం బంద్ చేసి వచ్చి ధర్నాలకు కూకున్నాం. అంటే రోజు ఒక సబ్జెక్ట్ తీసుకొని రోజు ఒక వినూత్న నిరాశన తెలపడం అనేది జరుగుతుందా? రోజు ఒక సంఘం, ఊళ్ళో సంఘాలు ఉంటాయి కదా, ఒకసారి ఈ రోజు వర్తక సంఘం, ఒక రోజు రెడ్డి సంఘం, ఒక రోజు నాయన బ్రహ్మ సంఘం, ఒక రోజు వాళ్ళు అన్ని టోటల్ రోజు ఒకరు చేస్తాం జరుగుతుంది. మరి ఎట్లుందన్న, ఇప్పుడు పక్కకి ఇక్కడనే పోలీసు వాళ్ళ టెంట్ కూడా ఉంది, మరి వాళ్ళతో మీకు ఒత్తిడి ఏ విధంగా ఉంది? మరి మీరు ఎక్కువ మంది గ్యాదర్ అయితే కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు మీ మీద జులుం చూపిస్తున్నారు? పోలీసులు కూడా చాలా 200-300 మంది, ఒకసారి అయితే 700-800 పోలీసులు కూడా వచ్చారు. మేము దాన్ని అడ్డుకునే పోనీకి వాళ్ళు పోనివ్వరు. ఇక్కడ నల్లవల్లి, పారానగర్, గుమ్మడిదాలు ఇవన్నీ బాగా దిట్టమైన నిర్బంధం చేస్తారు. ఈ ప్రభుత్వం ఇదే ప్లేస్ ఎన్నుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఇక్కడ ఉండే ఈ గ్రామస్తులతో కావచ్చు, ఈ మండల స్థాయి లీడర్లతో కావచ్చు, కానీ ఎవరికన్నా ఇంటిమేషన్ ఫస్టే ఇచ్చి ఇక్కడ ఇది డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ మీకు ఇంటిమేషన్ ఉందా? లేదు, అస్సలు ప్రజా సేకరణ లేదు. ఆల్రెడీ ఉన్న మండలం మొత్తం గ్రామ పంచాయతీలలో అందరూ కలిసి చేసి కూడా మాకు డంప్ యార్డ్ వద్దని కూడా తీర్మానం చేసి కలెక్టర్కి ఇచ్చాం. ఆయన అని అది వాళ్ళు కలెక్టర్ ఏ జిల్లా కలెక్టర్ వస్తాడు మీకు? సంగారెడ్డి జిల్లా కలెక్టర్. ఈరోజు కూడా కలెక్టర్ ముట్టడికి పోయారు. పటాన్చెరు ఈరోజు కలెక్టర్ ముట్టడికి పోయారు అందరు. మరి ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి మీరు కలిసారా ఈ అంశం పైన? తెలుసు అతనికి, కానీ ఏ లీడర్ అయితే వస్తలేరు. అంటే ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నాడు కదా, ఉన్న అధికార పార్టీలు ఉన్నారు, ఏ పార్టీ వాళ్ళు అన్నారు ఇప్పటికైతే స్పందించలేరు. అది ఓకే, చెప్పండి అన్న, ఫారెస్ట్ ఎంత నష్టపోతుంది ఈ డంపింగ్ యార్డ్ వల్ల? ఎన్ని గ్రామాలకు ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఎలాంటి జనాలు ఎలాంటి ఈ విషయాన్ని ఎట్లా ఫేస్ చేస్తుంటారు రోగాలతోటి
ఈ డంపింగ్ యార్డ్ వస్తే? డంపింగ్ యార్డ్ వస్తే ఇంచుమించు 16 ఊళ్ళకు నష్టం జరుగుతుంది. ఈ ఊళ్ళ నుండి వెహికల్స్ వెళ్తాయి. ఒక రోజుకొచ్చి 3000 నుంచి 4000 వెహికల్స్ వెళ్తాయి. దుర్వాసన వస్తుంది, యాక్సిడెంట్లు అవుతాయి, రోడ్ ఎంబడి బాగా ఇబ్బంది అవుతుంది. అడవిలో కూడా పశువులు నీళ్లు తాగడం వల్ల అవిటికి రోగాలు, మనుషులు పోతుంటారు వాళ్లకు రోగాలు వస్తుంటాయి. ఈ భూగర్భ జలాలు ఖరాబ్ అయ్యి కింద వ్యవసాయ కార్యక్రమాలకు, వ్యవసాయ పంటలకు విపరీతమైన నష్టం వస్తుంది. హైదరాబాదుకు ఇడికించే కూరగాయలు ఎక్కువ పోతాయి మార్కెట్కు. బోయిన్పల్లి మార్కెట్ అంటే గుమ్మడిదల మండలం నుంచే పోతాయి కూరగాయలు. ఏ జిల్లా నుంచి కూడా ఎక్కువ రావు, గుమ్మడిదల మండలం నుంచే ఎక్కువ పోతాయి. కాబట్టి హైదరాబాద్లో కూడా ఇక్కడ నుంచి పోయే కూరగాయలు హైదరాబాద్లో తిన్న వాళ్ళకు కూడా అక్కడ కూడా జ్వరాలు కానీ రోగాలు కానీ అక్కడ కూడా వస్తాయి. ఎక్కువగా టోటల్గా ఈ గ్రామానికి సంబంధించి అంటే ఇప్పుడు ఈ మేజర్గా ఏ విలేజ్లు ఎక్కువ ఈ భూమిని కోల్పోతున్నాయి? ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎక్కువ ఏ విలేజ్లు కోల్పోతున్నాయి? సూరారము పారానగర్ విలేజ్ కోల్పోతుంది. పక్కకు నల్లవల్లి ఉంది, దాని పక్కకు నర్సాపూర్ ఎక్కువ మురిచిన వాటర్ పోయి అక్కడ చెరువు కాలుష్యం అవుతుంది. అక్కడ 4 మండలాలకు చెరువు నీళ్ళు పోయి అక్కడ కూడా భూగర్భ జలాలు ఖరాబ్ అవుతాయి. అంటే ఆల్రెడీ మీరు పటన్ చెరువు ప్రాంతం అంటేనేది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇప్పటికే మీరు మురికి నీళ్ళతోనే మీరు జీవనం కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఈ డంపింగ్ యార్డ్ని ఇట్లా పెడుతుంటే ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూడాలి? మరి ప్రభుత్వం నిర్వక్షణ చేస్తుంది బాగా. ఇప్పటికే కంపెనీలతోని దుర్వాసనతోటి మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ ఈ డంపింగ్ యార్డ్ తెచ్చి మాకు ఇంకా ఇబ్బంది అవుతుందని ఈ నిరాహార దీక్షలు, ఈ పోలీసులు అడ్డుకునుడు, అరెస్టు చేసిరు, తెలంగాణకు వచ్చి అరెస్టు చేసిరు, తీసుకుపోయారు, జైల్లో పెట్టిరు. 24 గంటలు జైల్లోనే ఉన్నాము, మళ్ళీ వచ్చినాము. నిన్న నల్లవల్లి చౌరస్తా దగ్గర బాగా ధర్నాలు చేస్తే ఆ ఊరోళ్ళ మీద ఒక 60-70 మంది మీద కేసులు పెట్టిరు, కోర్టుకు తీసుకుపోయారు వాళ్ళని కూడా. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరు దీక్ష చేస్తున్నారు, ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు వచ్చి మీకు మద్దతు తెలపడం లేదా? అన్ని అఖిల పక్షాలు మా దగ్గర పార్టీ విరుద్ధంగా అన్ని పార్టీలతోటి ధర్నా చేస్తున్నాం మేము. జేఏసీ నిర్మాణం చేసుకొని జేఏసీ ద్వారా మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఓకే, రైట్. చెప్పండి అన్న, ఈ అంశం పైన ఇప్పటికి దాదాపుగా ఎంతమందికి కేసులు అయినాయి? లగచర్ల విషయంలో జరిగినట్లనే ఇక్కడ జరుగుతున్నదని మీరు అనుకుంటుర్రా? ఇప్పుడు లఘుచర్ల విషయం అంటే అది నేషనల్ లెవెల్లో వచ్చింది. ఇది ఇంకా నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళలేరు. నేషనల్ లెవెల్ తీసుకుపోవాలంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వచ్చి కూర్చోవాలి. కూర్చోటప్పుడు ఏందనేది తెలుస్తుంది. ఎమ్మెల్యేనేమో అక్కడ ఉంటాడు, ఎంపీ ఏమి ఇక్కడ రాడు. ఇక్కడ బాధితులు వచ్చి మాట్లాడితే రోడ్ ఎక్కితే బాధితులతో అయ్యేది లేదు. పోలీసు వాళ్ళు వాళ్ళని బాగా జులుము చేస్తారు. వాళ్ళు మీ పక్క కాన్స్టిట్యున్సీ అయిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు వచ్చేసి మీ దగ్గర ఒకరోజు దీక్షలో కూర్చున్నట్లు ఉంది. మళ్ళా మాజీ మంత్రి హరీష్ రావు కూడా మీకు మద్దతు తెలపడం అనేది జరిగింది కదన్న, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మాకు మద్దతు ఇచ్చే వాళ్ళు కావాలి. ఎవరు వచ్చి మాట్లాడినా సరే కానీ డంప్ యార్డ్ అయితే అవసరం లేదు. అది విషయం కాదు కూడదని ప్రభుత్వం ఇదే విధంగా మొండి వైఖరి చేస్తే ఈ గ్రామస్తులు, మీరు చెప్పిన గ్రామస్తులు, ఈ మండల వాసులందరూ ఏ విధంగా మీరు ముందుకు పోతారు? తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తుంది. కంప్లీట్ అక్కడ అన్నారం నుండి నర్సాపూర్ వరకు రోడ్డు దిగ్బంధం అయిపోతుంది. ఈ లాఠీలకు దానికి దేనికి భయపడేది ఏమి ఉండదు ఇంకా.